ఎన్నో ఏళ్ల క్రితం జరిగిన కథ. మారుమూల ఉన్న పేదవాడు కాని మనసు పెద్దది. అతని పేరు అలావుద్దీన్. అతను తన తల్లితో కలిసి ఉండేవాడు. ఎంతో కష్టమైన పనిని కూడా చేసేవాడు. దాంతో ఇల్లు నడిచేది. ఒక రోజున బజారులో అరటిపళ్ళ వ్యాపారం చేయడానికి వచ్చాడు. అనుకోకుండా ఒక వ్యక్తిని కలిశాడు. అతని గడ్డం చాలా పెద్దగా ఉంది, మనిషి ఎత్తుగా ఉన్నాడు. చేతిలో బంగారు నాణాన్ని చూపిస్తూ ఇలా అన్నాడు, ఏ అబ్బాయ్, నేను మీ నాన్న చిన్నప్పటి స్నేహితుణ్ణి. నా దగ్గర ఈ బంగారు నాణాలున్నాయి. నీకు కావాలనా ఇవి? బంగారు నాణాలా? నేను జీవితాంతం అరటి పండ్లు అమ్ముకున్నా ఇంత సంపాదించలేను. ఆ వ్యక్తి అలావుద్దీన్ని ఒక రాయి కింద ఉన్న లోయలోకి వెళ్ళమని చెప్పాడు. తను ఎలా చెప్తే అలా చెయ్యమని అన్నాడు. అలావుద్దీన్కి ఈ పని చాలా సులువుగా అనిపించింది. 2 చేతులతో ఆ రాయిని కదిపాడు. లోపల గుహ ఉండడం గమనించాడు. చిన్ని అడుగులు వేస్తూ లోపలికి వెళ్ళసాగాడు. అలా నెమ్మదిగా మెట్లు దిగుతూ కిందకి వెళ్ళాడు. కిందకి చేరుకోగానే అక్కడ ఒక చిమ్నీ వెలుగుతూ ఉండడాన్ని గమనించాడు. ఆశ్చర్యపోయాడు అక్కడున్న ఖజానాని చూసి. వజ్రాలు, ముత్యాలు, బంగారం, ఇంకెన్నో. ఆశ్చర్యంగా వీటన్నిటినీ చూస్తున్న అలావుద్దీన్కు గట్టిగా ఒక స్వరం వినిపించింది. అక్కడొక పాత దీపం ఉంటుంది. అది ఆర్పేసి ఆ దీపాన్ని వెంటనే నా దగ్గరికి తీసుకురా. అలావుద్దీన్కు ఆశ్చర్యంగా అనిపించింది. ఇంత సొమ్ము ఇక్కడ ఉంచుకుని అతను ఎందుకు చిమ్నీ కోసం ఆరాటపడుతున్నాడు? చిమ్నీ అంత విలువైనదా? అలావుద్దీన్కు భయమేసింది. అలావుద్దీన్ చిమ్నీని తీసుకుని మెట్లు పైకి ఎక్కసాగాడు. అంతలోనే ఆ వ్యక్తి అరవసాగాడు, తొందరగా వచ్చి దీపాన్నిచ్చేయ్. అలావుద్దీన్కు విషయమేమిటో అర్థం కాలేదు. మొదలు నేను బయటకొస్తా. నీవు ఆ దీపాన్ని ఇవ్వకపోతే నిన్ను ఈ లోయలోనే మూసేస్తా. అప్పుడు అలావుద్దీన్కి అర్థమైంది అతని ఉద్దేశం సరిగా లేదని. లేదు, మొదలు నేను బయటకు రావాలి. అరే పిచ్చోడా, ఇక నీ సంగతి చెప్తా. అయ్యో ఆగు, నన్ను మూయకు. ఆ వ్యక్తి రాయిని గుహకు అడ్డంగా పెట్టి మూసేశాడు. అయితే అతని ఉంగరం జారి పడిపోయింది. అది అలావుద్దీన్ కాళ్ల వద్దకొచ్చి పడింది. అతను దాన్ని తీసుకున్నాడు, వేలికి పెట్టుకున్నాడు. అలా పెట్టుకోగానే అక్కడి వాతావరణం మారిపోయింది. వేలి నుండి పెద్ద జీనీ వచ్చాడు. భయంతో అలావుద్దీన్ వణికిపోయాడు. కోరుకో, ఏం కావాలనో కోరుకో, కానీ నీవు మరచిపోకు, నీ దగ్గరున్నవి 3 కోరికలు మాత్రమే. నాకింటికి వెళ్ళాలని ఉంది. సరే అబ్బాయి. రెప్పపాటులో అలావుద్దీన్ ఇంటికి చేరుకున్నాడు. అలావుద్దీన్ని చూసి తల్లి గట్టిగా అరిచింది. అలావుద్దీన్ మొత్తం కథని తన తల్లికి వివరించాడు. అక్కడ వ్యక్తి, గుహ, ఆ ఖజానా, ఈ చిమ్నీ గురించి చెప్పాడు. అలావుద్దీన్ చిమ్నీ పైన ఉన్న దుమ్ముని దులపసాగాడు. అనుకోకుండా పెద్ద పొగ రాసాగింది. మొత్తం గదంతా నిండిపోయింది. అందులో నుండి జీనీ వచ్చాడు. భలా భలా, 100 సంవత్సరాల నుండి ఈ దీపంలోనే ఉన్నాను. నీవు నన్ను బయటకు తీశావు. కోరుకో మహాశయ, కోరుకో. ఏం కోరుకుంటావో కోరుకో. ఈ కొత్త చిక్కి ఏమిటబ్బా అని ఆశ్చర్యంతో ఉండిపోయారు. అలావుద్దీన్ చూస్తుండిపోయాడు. జీనీ మళ్ళీ చెప్పాడు, కోరుకో అబ్బాయ్, ఏం కావాలనో కోరుకో. సరే మరి, మా కోసం మంచి భోజనం మరియు పేయ పదార్థాలు తెచ్చిపెట్టు. ఉన్నట్టుండి అక్కడ పెద్ద టేబుల్ వచ్చింది. దానిపైన సువాసనలతో భోజనం నిండుగా ఉంది. తాగడానికి భోజనము, పళ్ళు, పేస్ట్రీలు ఉన్నాయి. అప్పటి నుండి అలావుద్దీన్ వాళ్ళమ్మ ఏది కోరితే అది జీని తీసుకుని రాసాగాడు.
వాళ్ళెంతో సంతోషంగా విలాసవంతంగా ఉండసాగారు. అలా కొంతకాలం గడిచింది. ఒక రోజున బజారుకి వెళ్ళినప్పుడు ఒక పల్లకీ కనిపించింది. ఆ పల్లకీలో బాదుషా కూతురు ప్రిన్సెస్ జాస్మిన్ ఉంది. అల్లావుద్దీన్ ఆమె ముఖాన్ని చూశాడు, ప్రేమలో పడ్డాడు. ఆ విషయాన్ని తల్లికి వెళ్ళి చెప్పాడు. తల్లి జీనీని పిలిచి ఒక బస్తా నిండుగా బంగారాన్నిమ్మంది. దాన్ని తీసుకుని రాజమహల్కు వెళ్ళింది. అక్కడ సిపాయిలు ఆ బస్తాని బాదుషా వరకు అందించారు. బాదుషా సంతోషంతో ఆమెని కలవాలనుకున్నాడు. తల్లి తన కొడుకు ప్రేమ గురించి వివరించింది. అల్లావుద్దీన్ ధనవంతుడిగా రుజువు చేసుకోమని బాదుషా కోరాడు. మీ అబ్బాయికి నా అల్లుడు కావాలనుకుంటే అతనికి చెప్పు. 40 సేవకుల చేతుల్లో 40 వజ్ర వైడూర్యాల బంగారముతో నిండి ఉన్న పెట్టెలు 40 రక్షక భటుల రక్షణలో పంపించమని చెప్పు. ఇది విన్న అల్లావుద్దీన్ తల్లి ఉదాసీనంగా ఇంటిని చేరుకుంది. ఇవన్నీ జీనీ వల్ల సాధ్యం కాదని అనుకుంది. అల్లావుద్దీన్ చిమ్నీ నుండి జీనీని మళ్లీ పిలిచాడు. జీనీ వచ్చింది. అరే, ఏం కోరుతారో కోరండి మహాశయ. అల్లావుద్దీన్ బాదుషా చెప్పిన కోరికల్ని చెప్పాడు. జీనీ 3 సార్లు చప్పట్లు కొట్టింది. అప్పటికప్పుడు ఖజానాను తీసుకుని వస్తున్న 40 మంది నౌకర్లు, 40 మంది సిపాయిలు ఎదురుగా నిలిచారు. బాదుషా అడిగినవన్నీ తిరిగి తెచ్చినందుకు సంతోషించాడు. బాదుషా అనుకున్నాడు, ఇతని వద్ద ఇంకెంత డబ్బుందో అని. నా కూతురు ఒక రాజభవనంలో ఉండాలని నా కోరిక. అది ఇవ్వగలిగితే మాత్రమే పెళ్లి గురించి ఆలోచించు. అల్లావుద్దీన్ బాదుషా చెప్పిన కోరికల్ని జీనీకి చెప్పాడు. జీనీ మళ్ళీ 3 సార్లు చప్పట్లు కొట్టింది. అప్పుడు అల్లావుద్దీన్ తన కళ్ళని నమ్మలేకపోయాడు. ఒక పెద్ద విలాసవంతమైన మహల్ ఎదురుగా కనిపించింది. అల్లావుద్దీన్ నమ్మలేకపోతున్నాడు. బాదుషా అనుకున్నాడు అల్లావుద్దీన్ కంటే ధనవంతుడు మరెక్కడా ఉండడని. వాళ్ల వివాహాన్ని హుందాగా జరిపించాడు. 3 రోజుల పాటు సంబరాలు జరిగాయి. అల్లావుద్దీన్ యొక్క అదృష్టము, అతని ధనవంతుడు అవ్వడము అందరికీ తెలిసింది. అయితే అల్లావుద్దీన్ వాళ్ళమ్మ జాస్మిన్కు జీనీ గురించి ఏమీ చెప్పలేదు. ఒక రోజున అల్లావుద్దీన్ మహల్ వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. వినండి, వినండి, నేను అన్ని పాత దీపాలు తీసుకొని కొత్త దీపాలు ఇస్తాను. ప్రతి పాత దీపం తీసుకుంటాను. జాస్మిన్ ఈ మాటల్ని వింది. తను అనుకుంది పాత చిమ్నీని ఇచ్చి బదులుగా కొత్త చిమ్నీని తీసుకుంటే అల్లావుద్దీన్ ఎంతో సంతోషిస్తాడని అనుకుంది. ఆమె ఆ పాత చిమ్నీని ఇచ్చి కొత్త చిమ్నీని తీసుకుంది. ఆ వ్యక్తి మరెవరో కాదు, ప్రారంభంలో అల్లావుద్దీన్ గుహలో బంధించిన వ్యక్తి. అతని చిమ్నీని దొరకగానే జీనీని పిలిచి జాస్మిన్తో పాటు ఆ మహల్ని కూడా తనకిమ్మని కోరాడు. అల్లావుద్దీన్ సాయంత్రం తిరిగి వచ్చినప్పుడు తన మహల్ అక్కడ కనిపించలేదు. జరగకూడదేదో జరిగిందని తెలుసుకున్నాడు. అతను పాత ఇంటికి వెనక్కి వెళ్ళాడు. గుహలో దొరికిన ఉంగరాన్ని వెతికాడు. వెంటనే దాన్ని వేలికి తొడుక్కోగానే పెద్ద జీవ్ మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. కోరుకో, ఏం కావాలో కోరుకో, కాని మర్చిపోకు, మిగిలినవి 2 కోరికలు మాత్రమే. అయితే మరి నన్ను జాస్మిన్ దగ్గరికి తీసుకెళ్ళు. ఉన్నట్టుండి అతను మహల్కి చేరుకున్నాడు. ఎవరూ తన్ను చూడకుండా ఉండేలా ఒక పక్కన దాక్కున్నాడు. అతని భార్య జాస్మిన్ ఆ వ్యక్తికి సేవలు చేస్తోంది.
అతని పక్కనే చిమ్నీ ఉండడం కూడా గమనించాడు. ఎవరికీ కనిపించకుండా అల్లావుద్దీన్ ఆ ఉంగరాన్ని మళ్ళీ వేలికి తొడుక్కున్నాడు. పెద్ద జీవ్ మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. కోరుకో, ఏం కావాలో కోరుకో, కాని మర్చిపోకు, మిగిలింది కేవలం ఒకటే కోరిక. అయితే మరి వెంటనే ఆ దుష్టుణ్ణి గాఢ నిద్రలోకి తోలేయి. క్షణాల్లో పరిగెత్తుకుని జాస్మిన్ వద్దకు చేరుకున్నాడు. ఆ వ్యక్తిని చూసి జాస్మిన్ చాలా భయంతో ఉంది. అల్లావుద్దీన్ని చూసి ఎంతో సంతోషించింది. అల్లావుద్దీన్ జాస్మిన్కు మొదట్నుంచి జరిగింది వివరించాడు. జాస్మిన్ ఆశ్చర్యంతో వింది. అల్లావుద్దీన్ మళ్లీ చిమ్నీని రుద్దగానే పెద్ద జీని బయటికి వచ్చింది. సరే, ఏం కోరుతారో కోరండి మహాశయ. మరీ దుష్టుణ్ణి మీరిప్పుడు ఎంత దూరం పంపించాలంటే మళ్ళీ మా జీవితంలో ఎన్నడూ కనిపించకూడదు. ఆ వ్యక్తి ఉన్నట్టుండి మాయమైపోయాడు. అల్లావుద్దీన్ జీనీకి తన మహల్ని యథాస్థితికి ఉంచమని చెప్పాడు. మహల్ ఆకాశంలో ఎగురుకుంటూ ముందర ఉన్న చోటికే వచ్చి చేరింది. అలా చేరగానే అల్లావుద్దీన్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అల్లావుద్దీన్ మళ్ళీ తన తల్లి దగ్గరికి చేరుకున్నాడు. తల్లితో జాస్మిన్తో కలిసి సంతోషంగా జీవించసాగాడు. ఎన్నో ఏళ్ల క్రితం మాట ఇది. అలీబాబా అన్న పేరున్న కార్పెంటర్ ఉండేవాడు. అతను తన భార్యతో కలిసి నిరుపేద జీవితాన్ని గడుపుతుండేవాడు. అలీబాబా తన గాడిదను తీసుకుని అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్ళేవాడు. ఆ కట్టెల్ని అమ్మి ఇల్లు గడిపేవాడు. ఓ రోజు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళాడు. అప్పుడు అతనికి ఏవో శబ్దాలు వినిపించాయి. అవి గుర్రాల శబ్దాలు. అతను కంగారు పడ్డాడు. వీడు దొంగ అనుకుంటాను, నేను దాక్కోవాలి. గాడిదని చెట్ల మధ్య కట్టేసి అలీబాబా చెట్టుపైకి ఎక్కేశాడు. ఆ గుంపు సరిగ్గా అదే చెట్టు కిందకి వచ్చి ఆగింది. అలీబాబా లెక్క పెట్టాడు. వాళ్ళు 40 మంది. వాళ్ళు ఎంతో భారీగా ఉన్న సామాన్ని గుర్రం నుండి కిందకి దింపారు. అలీబాబాకి అర్థమైంది వాళ్ళు దొంగలని. ఒకడు ఓ పెద్ద రాయి వైపు నడిచాడు. గట్టిగా అరిచాడు, తెరిచేయ్ సిమ్ సిమ్. అప్పుడు ఓ వింత జరిగింది. ఆ పెద్ద రాయి తొలగిపోయింది. ఒక గేట్ లాగా. ఎదురుగా ఒక గుహ ఉంది. దొంగలందరూ ఒక్కొక్కరుగా లోపలికి వెళ్లారు, తమ భారీ సామాన్ని తీసుకుని. చివరి దొంగ కూడా లోనికి వెళ్ళగానే ఆ రాయి యథాస్థితికి వచ్చేసింది. అలీబాబాకు నమ్మకం కలగలేదు. కొద్దిసేపటి తర్వాత ఆ రాయి మళ్ళీ కదిలింది. దొంగలు బయటికొచ్చారు. సర్దార్ బయటికి వచ్చి మళ్ళీ అరిచాడు, మూసేయ్ సిమ్ సిమ్. ఆ రాయి మళ్ళీ మార్గాన్ని మూసేసింది. కొద్దిసేపటిలోనే గుర్రాలెక్కి వాళ్ళు వెళ్ళిపోయారు. అలీబాబా చెట్టు నుంచి కిందకి దిగి తిన్నగా రాయి దగ్గరికి వెళ్ళాడు. అతను అవే మాటల్ని చెప్పాడు. తెరిచేయ్ సిమ్ సిమ్. ఆ పెద్ద రాయి శబ్దం చేస్తూ తొలగిపోయింది. అలీబాబా లోపలికి వెళ్ళాడు. లోపల ఉన్నది చూశాక అతని తల తిరిగిపోయింది.
బంగారు నాణాలు, వజ్రాలు, ఖజానాలు చిందరవందరగా ఉన్నాయి. ఆశ్చర్యంతో 3 గోనెల నిండా నింపి తీసుకుని బయలుదేరాడు. బయటికి వచ్చాక మళ్ళీ సర్దార్ చెప్పిన అవే మాటలు చెప్పాడు. మూసేయ్ సిమ్ సిమ్. అతను మొత్తం సామాన్ని గాడిద పైన పెట్టి ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వచ్చాక అతను తన భార్యకు ఆ సామాను చూపించాడు. ఆమెకు కూడా అర్థం కాలేదు. అలీబాబా వీటిని ఎక్కడి నుండి తెచ్చాడో, ఇంత బంగారం ఎక్కడ దొరికింది? అలీబాబా ఆమెకి మొత్తం కథని చెప్పాడు. ఆమె విని చాలా సంతోషించింది. సామాన్ని బయటికి తీసింది. రండి లెక్క పెడదాం, మన దగ్గర ఎన్ని నాణాలున్నాయో. లేదు, ఒక లోయ తవ్వి దాంట్లో దాచివేద్దాం. నువ్వు నాణాల్ని దాచడానికి చోటు వెతుకు. నేను మీ అన్నయ్య కాసింని అడిగి పాత్రని తెస్తాను. అలీబాబా అన్నయ్య కాసిం చాలా ధనవంతుడు, దురాశ కలవాడు. ఎప్పుడు అలీబాబాకు సాయం చెయ్యడు. అందుకని అలీబాబా అన్నాడు, నాణేల గురించి ఎవరితో చెప్పొద్దు, ఎవరితో కూడా చెప్పొద్దు. అతని భార్య కాసింని కొలవడానికి పాత్రని అడిగింది. కాసింకు అనుమానం వచ్చింది. అతను అడిగాడు, అది నీకు దేనికి కావాలి? ఏం కొలుస్తావు నీవు దాంట్లో? అలీబాబా భార్య నోటికి వచ్చిన అబద్ధం చెప్పింది. కాసింకి ఆమెపై నమ్మకం కలగలేదు. అతను కనిపించకుండా పాత్ర కింద తేనెని రాశాడు. ఆ పాత్రలోని బంగారు నాణాల్ని కొలవసాగారు. తర్వాత మొత్తం నాణాల్ని పాతిపెట్టారు. ఆ తర్వాత అలీబాబా భార్య కాసింకు పాత్రను తిరిగి ఇవ్వడానికి వెళ్ళింది. ఆమె చూడనే లేదు పాత్ర అడుగున బంగారు నాణాలు అంటుకుపోయాయని. చాలా పెద్ద తప్పు చేసింది ఆమె. కాసింకి పాత్ర అందగానే అడుగున చూశాడు. బంగారు నాణాన్ని చూసి ఆశ్చర్యంతో ఉండిపోయాడు. అలీబాబాకు ఈ బంగారం ఎక్కడ దొరుకుంటుందో ఏమో. కాసింకు నిద్ర పట్టలేదు. ఉదయం కాగానే అతను అలీబాబా ఇంటికి వెళ్ళాడు. పాత్ర కింద ఉన్న బంగారు నాణాన్ని చూపించాడు. అలీబాబా, ఈ బంగారం నీవు కొనలేవు. ఇంత బంగారం ఎక్కడి నుండి వచ్చింది చెప్పు నాకు. అలీబాబా మొత్తం కథని అతనికి చెప్పాడు. ఇంకెవరికి ఈ విషయం చెప్పొద్దని చెప్పాడు. నీవు నన్ను ఆ చోటికి తీసుకెళ్ళకపోతే నేను దొంగలకు చెప్తాను. కానీ కాసిం, అలీబాబాకు తెలుసు కాసిం అన్నంత పని చేస్తాడని. అందువల్ల అతన్ని అక్కడికి తీసుకుని వెళ్లాల్సి వచ్చింది. ఆ బొయ్యారము ఈ గుట్ట వెనకాలనే ఉంది. పద ఇక్కడి నుంచి వెళ్దాం. మళ్ళీ ఆ దొంగ వస్తే రావచ్చు. ఇద్దరు ఇంటికి తిరిగి వచ్చారు. అయితే కాసిం మనసంతా గుహలోనే ఉండిపోయింది. వెంటనే 2 గాడిదలను తీసుకుని గుహ వద్దకు వెళ్ళాడు. అక్కడికి రాగానే అలీబాబా చెప్పిన మాటల్ని చెప్పాడు. తెరిచే సిమ్ సిమ్. ఆ రాయి అడ్డు తొలగింది. మార్గం తెరుచుకుంది. కాసింకు నమ్మకం కలగలేదు. లోపల చూశాక ఆశ్చర్యంతో ఉండిపోయాడు. అంత బంగారాన్ని చూసి అతని ఆశ మరింత పెరిగింది. తొందరగా బంగారాన్ని సంచుల్లో నింపుకున్నాడు. సంచులు నిండగానే బయటకు వచ్చాడు. అయితే రాయి మూసుకుపోయింది. దాన్ని తెరవడానికి చెప్పవలసిన మాట కాస్త అతను మర్చిపోయాడు. నోటికి ఏది వస్తే అదే చెప్పసాగాడు. తెరిచే టిమ్ టిమ్, తెరిచే కుమ్ కుమ్, తెరిచే జిమ్ జిమ్. ఎన్ని మాటలు చెప్పినా ఆ రాయి కదల్లేదు. కంగారు పడ్డాడు. అతనికి మార్గం కనిపించడం లేదు. అంతలోకి దొంగలు గుహలోకి వచ్చారు. అతనికి కాసిం గాడిదలు చూసి అనుమానం వచ్చింది.
తెరిచేయ్ సిమ్ సిమ్. ద్వారం తెరుచుకోగానే దొంగలు కాసింని పట్టుకున్నారు. అతనిని శిక్షించారు. అయితే నా దగ్గర దొంగిలించే దొంగ వీడేనా? అర్ధరాత్రి అవుతున్నా కాసిం ఇంటికి రాకపోవడంతో అతని భార్య కంగారు పడింది. ఆమె అలీబాబా సాయం కోరింది. అలీబాబా కాసింని వెతకడానికి బయలుదేరాడు. గుహని చేరుకోగానే కాసిం గాడిదలు కనిపించాయి. దొంగలు కాసింని చంపేశారని తెలుసుకున్నాడు. అతను తన భార్యకు అంతా చెప్పాడు. అతను నిర్ణయించుకున్నాడు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని. కొద్ది రోజుల పాటు అలీబాబా అతని భార్య కాసిం ఇంట్లోనే ఉండసాగారు. అతను అన్ని పనులు చూసుకోసాగాడు. దాన్ని పెంచాడు. అతను కూడా ధనవంతుడయ్యాడు. అదే సమయంలో దొంగల సర్దార్కు తెలిసింది గుహలోని బంగారం రోజూ తరిగిపోతోంది అని. అతను ఒక దొంగని విషయం కనుక్కోమన్నాడు. పట్నం వెళ్ళి కనుక్కో, ఎవరైనా కొత్తగా ధనవంతులై చాలా డబ్బు ఖర్చు పెడుతున్నారా అని. ఆ దొంగ కళ్ళు అలీబాబాపై పడ్డాయి. బంగారు నాణాల్ని పట్టుకుని బజారులో తిరుగుతున్నాడు. అతని వెనకాలే వెళ్ళాడు. అలీబాబా ఇంటిలోకి వెళ్ళగానే దొంగ ఒక గుర్తు పెట్టాడు. సాయంత్రం కాసిం భార్య గుర్రాలకి నీళ్ళు ఇవ్వడానికి వెళ్ళింది. అప్పుడు ఆ గుర్తుని గమనించింది. ఆమెకి తెలిసింది ఏదో ఆపద పొంచి ఉందని. ఆమె చుట్టుపక్కల ఇళ్లకు కూడా అలాంటి గుర్తునే పెట్టింది. ఉదయం కాగానే 40 మంది దొంగలు అలీబాబా ఇంటిని వెతకడానికి వచ్చారు. అప్పుడు వాళ్ళు అందరి ఇళ్లపై ఉన్న గుర్తుని గమనించారు. ఓడిపోయి వెళ్ళిపోయారు. అయితే వాళ్ళ సర్దార్ మొండివాడు. వేషం మార్చుకుని అతని వెతకసాగాడు. నిశ్శబ్దంగా అలీబాబా ఇంటికి చేరుకున్నాడు. తలుపు తట్టాడు. అలీబాబా తెరిచాడు. చాలా దూరం నుండి వచ్చాను. నూనె అమ్ముకుంటాను నేను. ఈ ప్రాంతంలో అందరికన్నా ధనవంతులు మీరే అని తెలిసింది. నా దగ్గర మీరు నూనె కొంటారా? అలీబాబా సర్దార్ని నూనె వ్యాపారి అనుకుని రాత్రి భోజనానికి రమ్మన్నాడు. 40 నూనె డబ్బాలని తీసుకుని అతను అలీబాబా ఇంటిని చేరుకున్నాడు. అలీబాబా అతనికి సకల మర్యాదలు చేశాడు. రాత్రి అక్కడే ఉండిపోమ్మన్నాడు. సర్దార్ వెంటనే సంతోషంగా అంగీకరించాడు. వాళ్ళిద్దరూ భోజనం చేస్తుండగా కాసిం భార్య నూనె డబ్బాల్ని చూడడానికి వెళ్ళింది. ఆమెకి ఏవో శబ్దాలు వినిపించాయి. ఇప్పుడు బయటికి రమ్మంటారా? వద్దు, కొద్దిసేపు తర్వాత. ఆమెకి అర్థమైంది అవి నూనె డబ్బాలు కావని, అందులో దొంగలున్నారని. ఆమెకి అర్థమైంది వాళ్ళు ఎందుకొచ్చారన్నది. ఆమె వంటింట్లోకి వెళ్ళి చాలా నూనెని కాచింది. ప్రతి డబ్బాలో వేడి నూనె పోసింది. లోపల ఉన్న దొంగల స్థితి చెప్పక్కర్లేదు. వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. రాత్రి అందరూ నిద్రపోయాక సర్దార్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు రండి. ఎలాంటి చలనం కనబడలేదు. అందుకని మళ్ళీ చెప్పాడు. పడుకున్నారా ఏంటి? అతను మళ్ళీ చెప్పాడు. జవాబు రాలేదు. అప్పుడు ఒక డబ్బా మూతని తెరిచి చూశాడు. అందులో దృశ్యం చూసి అవాక్కయ్యాడు. తను వాళ్ళకి దొరకకూడదని భయంతో పారిపోయాడు. ఇక ఎప్పుడు వెనక్కి రాలేదు. మర్నాటి ఉదయం కాసిం భార్య అలీబాబాకు జరిగింది చెప్పింది.
ఇక దొంగల భయం లేకుండా మొత్తం అంతా కలిసి సంతోషంగా జీవించసాగారు. ఎన్నో ఏళ్లకు పూర్వం ఎంతో దూరంలో ఎల్విస్ నేలపై 3 ఎల్విస్లు ఉండేవి. ఆ ఎల్విస్లు ఎంతో దయగల మునులు కావాలని అనుకుని మనుషుల ప్రపంచంలోకి యాత్ర చేయడానికి వచ్చాయి. మన కర్తవ్యం మన కోసం ఎదురు చూస్తోంది మిత్రులారా. నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. చివరికి మనం మనుషుల యొక్క ప్రపంచాన్ని చూడబోతున్నాం. ప్రతి మనిషి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. మనం మనుషులకి సహాయం చేస్తే, వాళ్ళని సంతోషపరిస్తే మనం కూడా మంచి మనసున్నవారం అవుతాం. ఒక పాత ఇంట్లో ఒక ముసలి వ్యక్తి, అతని భార్య ఉంటుండేవారు. ముసలి తాత తన ఇంటిలో ఓ మూల చెప్పులు కుట్టే పని ఏర్పాటు చేసుకున్నాడు. తద్వారా ఇల్లు గడిపేవాడు. అప్పుడప్పుడు పాత చెప్పుల్ని మరమ్మతు చేస్తుంటాడు. చెప్పులు కుడితే వచ్చిన సంపాదనతో కొత్త చెప్పులు తయారు చేయడానికి చర్మం కొనేవాడు. ఒకరోజు అతను తన సంపాదించిన డబ్బుతో చర్మాన్ని కొన్నాడు. ఇంటికి చేరుకున్నాడు. అతను కొన్న చర్మంతో ఒక జత చెప్పులు కుట్టడానికి సిద్ధమయ్యాడు. అతను టేబుల్పై చర్మాన్ని ముక్కలుగా చేసి గదిని మూసి వెళ్ళిపోయి నిద్రపోయాడు. ఉదయం అతనికి మెలకువ రాగానే తన మంచంపై కూర్చుని గట్టిగా ఒళ్ళు విరుచుకున్నాడు. చెప్పుల్ని ఎలా కుట్టాలని ఆలోచిస్తూ కుట్టడానికి వెళ్ళిపోయాడు. ప్రతిరోజులాగానే అతని భార్య వండిన టిఫిన్ తిన్నాడు. ప్రియా, మీకు ఎంతో ధన్యవాదాలు. నేను పని చేయడానికి వెళ్తున్నాను. ఈ రోజు నేను ఒక మంచి అందమైన చెప్పుల జతని చెయ్యబోతున్నాను. నిన్న రాత్రి మీరు ఒక జత చెప్పులు చేశారుగా, మీ దగ్గర ఇంకో జత చేయడానికి కావలసిన చర్మం ఉందా? ముసలి తాత కంగారు పడ్డాడు. ఎందుకంటే అతనికి తెలుసు తను నిన్న రాత్రి నిద్రపోయే ముందు చెప్పులు కుట్టలేదని. అందువల్ల ముసలి తాత త్వరగా తన వర్క్షాప్ వద్దకు పరిగెత్తాడు. తన భార్య కూడా ఆయన వెనకాలే వెళ్ళింది. అతను తలుపు తెరవగానే అక్కడ చూశాడు. ముందు రోజు రాత్రి నిద్రపోయే ముందు టేబుల్పై వదిలిన చర్మం ఇప్పుడు ఎంతో అందమైన చెప్పుల జతగా మారిపోయింది. చెప్పులు కుట్టేవాడు కళ్ళు వాటిని చూస్తూ ఆశ్చర్యంగా ఉండిపోయాడు. నేను ఈ చెప్పులు ఎప్పుడు కుట్టానో నాకు అసలు గుర్తు రావడమే లేదు. బహుశా నేను నిజంగానే ముసలివాడిని అయ్యాను అనుకుంటా. చెప్పులు ఇంత అందంగా ఉన్నాయంటే చెప్పులు కుట్టేవాడు వెంటనే కిటికీ ఎదురుగా వాటిని ఉంచాడు. గ్రాహకుల కోసం ఎదురు చూడసాగాడు. కొంతసేపటికి ధనవంతులుగా ఉన్న గ్రాహకులు కిటికీ నుండి చెప్పుల్ని చూసి లోపలికి వచ్చారు. నమస్కారం అండి. నేను కిటికీలో ఎదురుగా ఉన్న చెప్పుల జతల్ని కొనాలనుకుంటున్నాను. దీని ధర ఎంతైనా పర్వాలేదు. నేను ఇంతవరకు ఇటువంటి అందమైన చెప్పుల జతల్ని చూడలేదు. ఎంతో సంతోషంగా ముసలి తాత చెప్పుల జతని అమ్మేశాడు. దాని అసలు ధరని మించి కోరలేదు. ఈసారి చెప్పులవాడు 2 జతల చెప్పుల కోసం చర్మం కొనడానికి బజారుకు వెళ్ళాడు. టేబుల్పై చర్మాన్ని వదిలి తన గదిలో 4 వైపులా తిరుగుతున్నాడు. చర్మం ముక్కలపై ఒకసారి చూశాడు. మంచంపై పడుకున్నాడు. మెలకువ రాగానే తిన్నగా తన వర్క్షాప్కి వెళ్ళాడు. ఈసారి మరీ అందమైన చెప్పులు టేబుల్పై ఉన్నాయి. ఒకసారి మళ్ళీ చెప్పులు చూసి ఎంతో సంతోషించాడు. అతని చెప్పులు కిటికీ ఎదురుగా ఉంచాడు. ఈరోజు అతని 2 చెప్పుల జతలు మంచి ధరకు అమ్మాడు. అతను మళ్ళీ ఎక్కువ చర్మాన్ని కొనడానికి వెళ్ళాడు. మనసులో అనుకున్నాడు, చెప్పులు ఇంత అందంగా ఎవరు కుడుతున్నారు? అతను చర్మాన్ని బల్లపై ఉంచాడు. తన గదిలోకి వెళ్ళిపోయాడు. ఉదయం బల్లపై బోలెడు జతలున్నాయి. చెప్పులవాడు ఆ రోజు అన్ని జతల్ని అమ్మేశాడు. చాలా కాలం వరకు ముసలివాడు చెప్పులు తయారు చేసి వచ్చిన డబ్బుతోనే ఇల్లు గడుపుతుండేవాడు. సంపాదించిన కొద్ది డబ్బుతో చర్మాన్ని కొంటూనే ఉన్నాడు. కానీ చెప్పులవాడికి చెప్పులు ఎవరు ఎప్పుడు కుడుతున్నారని తెలుసుకోవాలని ఆత్రతగా ఉంది.
చివరికి ఒక రాత్రి అతను వర్క్షాప్లోనే దాక్కుని చూడాలని నిర్ణయించుకున్నాడు. చివరికి ఎవరు చెప్పులు కుడుతున్నారో తెలుసుకున్నాడు. ఈ రాత్రికి చెప్పులు కుట్టేవారిని కలుసుకునే తీరుతాను. అర్ధరాత్రి సమయాన వర్క్షాప్ కిటికీ తెరవబడింది. ఎల్విస్ ప్రవేశించాయి. ఎల్విస్ పొరపాటుగా పూల కుండీపై పడింది. చప్పుడు విని ముసలి తాత తన చోటు నుండి బయటికి వచ్చాడు. కాస్త జాగ్రత్తగా ఉండు, వాళ్ళని నువ్వు నిద్రలేపేలా ఉన్నావే. అప్పుడు ముసలివాడు తలుపును తోసుకుని రహస్యంగా బయటికి వచ్చి చూశాడు. తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. కళ్ళని నులుపుకున్నాడు. మళ్ళీ చూశాడు. అతను చూశాడు బల్లపై 3 ఎల్విస్లుండడం. అవి పనిచేస్తూ నృత్యం చేస్తున్నాయి. వారిలో ఒకరు చర్మాన్ని కోశారు, ఒకరు కుట్టారు, ఇంకోరు వాటిని అంటించారు. తర్వాత వాళ్ళు లేసులు కుట్టారు, చెప్పులని పాలిష్ చేశారు. ఎల్విస్ ఎంత వేగంగా పనిచేశారంటే రెప్పపాటు కాలంలో టేబుల్పై లెక్కలేనన్ని చెప్పుల జతలు సిద్ధమయ్యాయి. అవన్నీ అందంగా ఉన్నాయి. పదండి, ఎవరైనా నిద్రలేచే ముందే వెళ్ళిపోదాం. ఎలా వచ్చారో ఎల్విస్లన్నీ అలాగే వెళ్ళిపోయాయి. నవ్వుతూ ఆడుతూ నృత్యం చేస్తూ చెప్పులవాడు తన దాక్కున్న చోటు నుండి బయటికి వచ్చాడు. తన భార్య వద్దకు పరిగెత్తాడు. తాను చూసిందంతా ఆమెకి చెప్పాడు. అదంతా విన్నాక సహజంగానే అతని భార్య నమ్మలేదు. కానీ టేబుల్పై ఉన్న లెక్కలేని చెప్పుల్ని చూసింది. తన భర్త ఒక్క రాత్రిలో అన్ని చెప్పుల జతలు కుట్టలేడని ఆమెకి తెలుసు. ఎల్విస్ చేసిన దానికి ధన్యవాదాలు చెప్పాలనుకుంది. దానికి వారిద్దరూ కూడా అంగీకరించారు. మర్నాడు పాత చెప్పులవాని భార్య విందు భోజనానికి అన్నీ సిద్ధం చేసింది. అర్ధరాత్రి ఎల్విస్ వర్క్షాప్కి రాగానే ఆమె బల్లపై విందు భోజనం పెట్టింది. అరే, ఈ భోజనాన్ని ఒకసారి చూడండి. ఈ భోజనం మన కోసమే చేసినట్టుంది. ఖచ్చితంగా మన కోసమే, పిచ్చిదానా. లేకుంటే ఈ సమయంలో ఎందుకు ఇక్కడ ఉంచుతారు? నాకనిపిస్తోంది ఈ ఇంట్లో మన మిషన్ పూర్తి చేశాము అని. ఇప్పుడు మనం మరొక ఇంటికి వెళ్ళాలి, ఎవరికైతే మన సహాయం అవసరం ఉందో. చెప్పులు కుట్టేవాడు అతని భార్య మేల్కొన్నారు. వర్క్షాప్ వద్దకు వెళ్లారు. వారు ఉంచిన భోజనం అలాగే ఉంది. కానీ వాళ్ళ అందమైన చెప్పుల కోసం చూశారు. ఆ రోజు తర్వాత నుండి ఎల్విస్లు మళ్ళీ ఎప్పుడూ వెనక్కి రాలేదు. ముసలి చెప్పుల కుట్టేవాడు తన భార్య శేష జీవితాన్ని మిగిలిన డబ్బుతో హాయిగా గడుపుతున్నారు. చెప్పులు కుట్టేవాడు అనుకున్నాడు, ఇన్నేళ్ల కష్టం తర్వాత ఇప్పుడు తనకు అవార్డు దొరికింది అని. అందువల్ల తను చెప్పులు కుట్టడం మానేశాడు. వాళ్ళు చిన్న ఎల్విస్ల గురించి ఆలోచిస్తూ ఎప్పుడూ వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉన్నారు. ఎన్నో ఏళ్ల క్రితం ఎత్తైన కొండపై ఒక ఊరిలో ఒక హ్యాపీ ప్రిన్స్ విగ్రహం ఉండేది. విగ్రహం తల నుండి కాళ్ల వరకు బంగారంతో నిండి ఉంది. కత్తి పట్టుకున్న గుప్పెట్లో ఒక పెద్ద ఎర్రటి రంగు గల రూబీ అలంకరించబడింది. రాజకుమారుడి కళ్లకు మెరిసే 2 పచ్చలు ఉపయోగించబడ్డాయి. హ్యాపీ ప్రిన్స్ విగ్రహాన్ని నగరంలో ప్రతి ఒక్కరూ చూస్తారు. వారందరికీ ఆ విగ్రహం సంతోషాల్ని పంచుతుందని నమ్మకం. ఒకరోజు రాత్రి ఒక నగరానికి ఓ కోయిల వచ్చింది. దాని మిత్రులు చలిని తప్పించుకోవడానికి ప్రపంచంలోని వెచ్చని ప్రాంతాలకు ఎగిరిపోయాయి. ఇక ఇది వెనకుండిపోయింది. అది విగ్రహాన్ని చూసింది. పెద్ద స్తంభంపై నిలబడి విశ్రాంతి తీసుకోసాగింది. రాత్రికి ఇక్కడ గడపనివ్వు, రేపు ఉదయం వెళ్ళిపోతాను. కోయిల హ్యాపీ ప్రిన్స్ 2 కాళ్ల మధ్య కూర్చుంది. ఈ రాత్రికి నేను బంగారం పరుపై పడుకోబోతున్నా.
కోయిల పడుకోవడానికి సిద్ధం అవుతుండగా రెక్కల కింద తలదాచుకోబోతూ ఉండగా దాని తలపై నీటి చుక్క పడింది. అది పైకి చూసింది. కానీ ఆకాశం చాలా స్పష్టంగా ఉంది. వర్షం పడే సూచనలు కూడా లేవు. అదే సమయంలో మరో నీటి చుక్క దాని ముక్కుపై పడింది. ఆ తర్వాత మరో చుక్క. ఏం జరుగుతోందో అన్నది తెలుసుకోవడానికి కోయిల విగ్రహం తలపై ఎక్కి కూర్చుంది. నీటి చుక్కలు రాజకుమారుడి కళ్ళ నుండి కారుతుండడం చూసింది. అవి అతని కన్నీళ్లు. రాజకుమారుడి కన్నీళ్లు బుగ్గలపై నుండి కాళ్ల వరకు కారుతున్నాయి. చంద్రుని వెలుగులో అతని కళ్ళు ఉదాసీనత కనిపించింది. కోయిల దానికి చాలా బాధపడింది. హలో, నువ్వు ఎవరివి? నేను హ్యాపీ ప్రిన్స్ని. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నేను బతికి ఉన్నప్పుడు నా మనసు ఒక మానవ హృదయం. నేనెప్పుడూ ఏడవలేదు. ఎందుకంటే అప్పుడు మెహల్లో ఉండేవాణ్ణి. నాకు ఉదాసీనత అంటే ఏమిటో కూడా తెలియదు. పగలంతా తోటలోన మిత్రులతో కలిసి ఆడుకునేవాణ్ణి. రాత్రి పెద్ద బాల్ రూమ్లో డ్యాన్స్ చేసేవాణ్ణి. తోటకు నలువైపులా పెద్ద తలుపులుండేవి. కానీ నాకు ఎప్పుడూ చూడాలన్న ఆసక్తి ఉండేదే కాదు. ఆ తలుపు వెనకాల ఏం ఉన్నది అన్నది నా చుట్టుపక్కల అంతా ఎంతో అందంగా ఉండేది. అంతా నన్ను హ్యాపీ ప్రిన్స్ అనేవారు. నేను కూడా సంతోషించేవాడిని. నిజం. కానీ ఎప్పుడైతే నా జీవితం ముగిసిందో వాళ్ళంతా నన్ను ఈ కొండపై ఎత్తున ఉంచారు. ఇప్పుడు నా చుట్టుపక్కల అన్ని కుటిలిత్వాల్ని, పేదరికాన్ని చూడగలుగుతున్నాను. నిజానికి నా మనసు సీసంతో తయారు చేయబడింది. నేను ఏమీ చేయలేను, ఏడవడం తప్ప. కోయిల చాలా బాధపడింది. ఇక్కడి నుండి కొద్ది దూరంలో ఓ వీధిలో ఓ చిన్న ఇల్లు ఉంది. ఒక కిటికీ తెరిచి ఉంది. నాకు ఒక మహిళ కుట్టు మిషన్ పై పని చేయడం కనిపిస్తోంది. ఆమె ముఖం బలహీనంగా అలిసిపోయినట్టుంది. మంచంపై ఒక మూల ఆమె రోగిష్టి కొడుకు పడుకుని ఉన్నాడు. అతనికి జ్వరంగా ఉంది, కానీ తన తల్లి వద్ద డబ్బు లేదు. ప్రియమైన కోయిల, నువ్వు నా కత్తి నుండి రూబీని తీసి వాళ్ళకి ఇవ్వగలవా? కొంచెం విశ్రాంతి తీసుకున్నాక వెచ్చని ప్రదేశానికి నేను ఎగిరిపోవాలి. కనీసం ఈ రాత్రికి ఇక్కడే ఉండు. రేపు ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళిపోవచ్చు కదా. కోయిలకు ఇప్పటికే చలిగా ఉంది. దానికి విశ్రాంతి కూడా దొరకలేదు. అది ఏ పని చేయలేకపోతోంది, కేవలం ఉదాసీనంగా ఉన్న ప్రిన్స్కు సాయం తప్ప. అందుకే తన ముక్కు సహాయంతో అది కత్తి హ్యాండిల్ మీద ఉన్న రూబీని తొలగించింది. అర్ధరాత్రి ఆకాశంలో ఈ నగరం వైపు ఎగురుతూ వెళ్ళింది. చివరికి ఆ ఇంటిని చేరుకుంది. లోపలికి తొంగి చూసింది. పిల్లాడు జ్వరంతో వణికిపోతున్నాడు. తల్లి పడుకుని ఉంది. కోయిల లోపలికి వెళ్ళింది. అది రూబీని తల్లి ఎదురుగా ఉన్న టేబుల్పై ఉంచింది. పిల్లాడి పైన కాసేపు రెక్కల్ని ఆడిస్తూ ఊపుతూ చల్లగాలి వచ్చేలా విసిరింది. కోయిల ప్రిన్స్ వద్దకు తిరిగి వచ్చింది. అక్కడ జరిగిందంతా వివరంగా ప్రిన్స్ కు చెప్పింది. వాళ్ళు నిద్ర మేలుకోగానే ఎంతో విలువైన రూబీ వాళ్ళకి కనిపిస్తుంది. దాన్ని వాళ్ళు అమ్మి పిల్లాడికి మందులు, భోజనం కొనుక్కోగలుగుతారు. ధన్యవాదాలు. ఇప్పుడు నువ్వు హాయిగా ఎక్కడికైనా వెళ్ళిపో ప్రియ కోయిల. ఇప్పుడు తెల్లవారనుంది. కోయిల ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉంది. హ్యాపీ ప్రిన్స్ కోయిలని ఆపాడు. హే కోయిల, ప్రియ కోయిల, నువ్వు ఇంకొక రాత్రి ఇక్కడ ఉండలేవా? నేను వీలైనంత త్వరగా వెచ్చని ప్రదేశానికి ఎగిరిపోవాలి. నా కుటుంబాన్ని, మిత్రుల్ని వెతుక్కోవాలి. దూరపు గ్రామంలో ఆ వైపున నాకొక యువకుడు కనిపిస్తున్నాడు. అతను ఒక పేపర్లతో నిండిన టేబుల్ ఎదురుగా కూర్చున్నాడు. పాలిపోయిన వైలెట్ ఆకులున్నాయి ఒక గ్లాసులో. అతను ఒక యువ రచయిత. అతని కొత్త పుస్తకం పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నాడు. కానీ అతని వద్ద అంటించడానికి కర్రలు లేవు. ఒక పూట తినడానికి రొట్టి ముక్క కూడా లేదు. అతనికి సహాయపడాలని లేదా నీకు? సున్నితమైన మనసున్న కోయిల ఇంకో రాత్రి అక్కడే ఉండటానికి ఒప్పుకుంది, కేవలం ఆ యువ రచయితకు సహాయం చేయడానికి. దురదృష్టం ఏమిటంటే నా వద్ద ఇంకొక రూబీ లేదు. కానీ కళ్ళల్లో కూడా విలువైన పచ్చళ్ళు ఉన్నాయి. వాటి నుండి ఒకటి తీసుకుని ఆ రచయితకి ఇవ్వు. ఇది విని కోయిల ఎంతో బాధపడింది. ముందు ఈ విషయం ఒప్పుకోలేదు. కానీ ప్రిన్స్ పట్టుపట్టడంతో ఒప్పుకోక తప్పలేదు. దానికి మరో ఉపాయం కూడా తోచలేదు. అందుకే అది ముక్కుతో పచ్చని తీసింది. ఆ ప్రిన్స్ చెప్పిన ప్రదేశానికి ఎగురుకుంటూ వెళ్లి చేరింది.
కోయిల ఆ రచయిత ఇంటిని చేరుకుంది. ఆ యువకుడు తన చేతిలో తన ముఖాన్ని దాచుకుని బాధపడుతున్నాడు. టేబుల్ వద్ద కూర్చుని ఉన్నాడు. అతని వెనకాల రెక్కల చప్పుడు కూడా వినలేదు. అతను తలెత్తి చూడగానే పాలిపోయిన వైలెట్ పైన ఉన్న పచ్చ మెరుస్తూ కనిపించింది. అతను తనకు కావలసిన వాళ్ళెవరో ఆ రచనలు నచ్చి ఉంటాయని, వారు ఆ పచ్చని అక్కడ ఉంచి ఉంటారని అనుకున్నాడు. అందుకే ఆ పచ్చని తీసుకుని సంతోషంతో గంతులు వేశాడు. నేను బయలుదేరే ముందు ఓసారి కలవడానికి వచ్చా. నా ప్రియ కోయిల, నువ్వు ఇంకొక రాత్రి నా కోసం ఆగగలవా? ఇప్పుడు చలి పెరుగుతోంది. ఏ క్షణమైనా మంచు కురుస్తుంది. నేను నిజంగా వెళ్ళిపోవాలి. నా ప్రియ ప్రిన్స్, నేను ఇంకా ఎగిరిపోవాలి. కానీ నిన్ను ఎన్నటికీ మర్చిపోలేను. సరే అయితే, నాకు చివరి కోరిక ఉంది నీ తరఫు నుండి. దయచేసి నా కోసం చెయ్యవు. కిందకి దిగి వీధి కూడలిలో ఒక చిన్న పిల్ల అగిపుల్లలో అమ్ముతోంది. కానీ అవన్నీ ఆమె చేతులు నీటిలో పడిపోయాయి, అన్నీ తడిసిపోయాయి. ఇప్పుడు ఆమె డబ్బు లేకుండా ఇంటికి వెళ్తే ఆమె తండ్రి చాలా కోప్పడతాడు. ఆమె కూడా ఈ రాత్రి ఆకలితో ఉండిపోవలసి వస్తుంది. ఆమె దగ్గర షూస్ లేవు, సాక్స్ లేవు, ఇంకా తల దాచుకోవడానికి హ్యాట్ కూడా లేదు. నా ఇంకో కన్నును తీసి ఆమెకి ఇచ్చిరా. ఆమెకి తినడానికి డబ్బు ఉంటుంది. ఈ కథని విని కోయిల ఇంకో రాత్రి ఉండిపోవడానికి ఒప్పుకుంది. సరే, ఇదే ఆఖరిసారి. కానీ నీ కన్నును నేను పీకలేను. అప్పుడు నువ్వు చూడలేవు కదా. నా చుట్టుపక్కల ఉన్నవారు ఇలా ఆకలితో నిస్సహాయంగా ఉన్నవారిని చూస్తే నాకు బాధగా ఉంటుంది. అందుకే నేను చెప్పింది చెయ్యి. విగ్రహం కన్ను తీసి కింది వైపుకు ఎగిరి వెళ్ళింది. అది నెమ్మదిగా పిల్ల దగ్గరకు వెళ్ళింది. ఆ పచ్చని ఆమె చేతిలో పడేలా విసిరింది. పిల్ల గట్టిగా అరిచింది. ఎంత అందమైన గాజు ముక్క! సంతోషంగా ఇంటికి పరిగెత్తింది. మళ్ళీ కోయిల ప్రిన్స్ వద్దకు వెనక్కి వచ్చింది. నేను నీతోనే ఉండి నీ కంటి చూపులా ఉండాలని నిర్ణయించుకున్నాను. ప్రిన్స్ దానికి నగరమంతా ఎగిరి ఎక్కడ ఏం జరుగుతున్నాయో వివరాలు చెప్పమని కోరాడు. కోయిల పట్టణం వైపు ఎగిరింది. అది ధనవంతులు తమ ఇళ్లలో వెచ్చగా విశ్రాంతి తీసుకుంటున్నారు. పేదవారు చలి నుండి కాపాడుకోవడానికి మంటని వెలిగించే ప్రయత్నం చేస్తున్నారు. కోయిల ఒక చీకటి వీధిలోకి వెళ్ళినప్పుడు అది ఆకలితో బలహీనమైన ముఖాలున్న పిల్లల్ని చూసింది. పూల్ కింద చూసింది. ఇద్దరు పిల్లలు ఒకరినొకరు కాళ్లు వేసుకుని పడుకునున్నారు. ఒకరికి ఒకరు వెచ్చదనాన్ని ఇచ్చుకునే ప్రయత్నంలో ఉన్నారు. కోయిల వెనక్కి వచ్చి ప్రిన్స్కు ఈ విషయాలన్నీ చెప్పింది. నేను అసలైన బంగారంతో తయారు చేయబడ్డాను. మొత్తం బంగారం వలిచి పేదవారికి ఇచ్చేయి. వారికి బంగారం సంతోషాన్ని ఇస్తుందని అనుకుంటున్నారు. నిజానికి ఆరోగ్యం మరియు సామాగ్రి సంతోషాన్ని ఇస్తుంది. కోయిల ప్రిన్స్ విగ్రహం నుండి మొత్తం బంగారాన్ని వలవడం మొదలుపెట్టింది. ప్రిన్స్ బలహీనంగా బాధగా ఉండకుండా చూసింది. మొత్తం బంగారాన్నంతా దారిలో ఉన్న పేదవారికి పంచిపెట్టింది. అప్పటికి మంచు కురవసాగింది. దారంతా మంచుతో నిండిపోయింది. కోయిల రోజు విగ్రహంపై బంగారం ఉన్నంత వరకు ప్రిన్స్ శరీరం నుండి బంగారాన్ని తీస్తూనే ఉంది. చిన్న కోయిల చలికి వణికిపోతోంది. అది ప్రిన్స్ ని ఒంటరిగా వదిలి వెళ్ళదలుచుకోలేదు. అది విగ్రహాన్ని ఎంతో ప్రేమిస్తోంది. అది పేదవారికి సహాయపడుతోంది. కానీ చివరికి అది చనిపోతోందని తెలుసుకుంది. చివరి శ్వాసతో అది ఎగిరి ప్రిన్స్ భుజాలపై కూర్చుంది. గుడ్ బై నా ప్రియ ప్రిన్స్. చివరికి నువ్వు వెచ్చని ప్రదేశానికి ఎగిరిపోవాలని నిర్ణయించుకున్నావా మిత్రమా? కోయిల ప్రిన్స్ కు చెప్పలేకపోయింది తను ఎక్కడికి వెడుతున్నది. అందుకే అది విగ్రహం బుగ్గల్ని ముద్దు పెట్టుకుంది. కానీ కాళ్ళ దగ్గర ఉన్న నేలపై పడిపోయింది. అదే సమయంలో హ్యాపీ ప్రిన్స్ విగ్రహం విరిగి శబ్దం వచ్చింది. అది విగ్రహపు లెడ్తో తయారైన గుండె. అది ముక్కలైపోయింది. ఉదయం కాగానే అందరూ విగ్రహం చుట్టుపక్కలకు చేరుకున్నారు. దానివైపు ఆశ్చర్యంగా చూశారు. అందరూ ప్రిన్స్ కాళ్ళ దగ్గర పడి ఉన్న కోయిలని నిర్జీవంగా ఉన్న శరీరాన్ని చూశారు. అందరికీ బాధగా అనిపించింది. అప్పుడు ఆ జనాల మధ్య నుండి ఓ గొంతు వినిపించింది. ఆ గొంతు యువ రచయితది. ఇప్పుడు నాకు తెలిసింది హ్యాపీ ప్రిన్స్ ఈ స్థితికి ఎలా వచ్చాడు అను.
అతను ఆ చిన్న కోయిల కలిసి మనకు సంతోషాల్ని ఇచ్చి త్యాగం చేశాయి. అందుకే సంతోషంగా ఉండండి, ఉదాసీనంగా ఉండకండి. ఈ నగరంలో 2 అందమైన మనసులు వీరివే. అవి ఎప్పటికీ ఇలాగే నిలిచి ఉండిపోతాయి.